సంఖ్యాకాండము 33 అధ్యాయము. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయల్దేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచారక్రమములను రాసెను. వారి సంచారక్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామేసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయల్దేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీయులు రామేసేసుల నుండి బయల్దేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతుల నుండి వారు బయల్దేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయల్దేరి బయల్సేఫోను ఎదుటనున్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహహీరోతుల నుండి బయల్దేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయల్దేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బుగ్గలును 70 ఈత చెట్లును ఉండెను. అక్కడ దిగిరి. ఏలీముల నుండి వారు బయల్దేరి ఎర్ర సముద్రము నొద్ద దిగిరి. ఎర్ర సముద్రము నొద్ద నుండి బయల్దేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయల్దేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయల్దేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయల్దేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. రెఫీదీములో నుండి బయల్దేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయల్దేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయల్దేరి హజేరోతులో దిగిరి. హజేరోతులో నుండి బయల్దేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయల్దేరి రిమ్మోను పారేస్లో దిగిరి. రిమ్మోను పారేస్లో నుండి బయల్దేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయల్దేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయల్దేరి కెహేలతాలలో దిగిరి. కెహేలతాలలో నుండి బయల్దేరి షాపెరు కొండనొద్ద దిగిరి. షాపెరు కొండనొద్ద నుండి బయల్దేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయల్దేరి మకెలోతులో దిగిరి. మకెలోతులో నుండి బయల్దేరి తాహతులో దిగిరి. తాహతులో నుండి బయల్దేరి తారహులో దిగిరి. తారహులో నుండి బయల్దేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయల్దేరి హష్మోనాలో దిగిరి. హష్మోనాలో నుండి బయల్దేరి మొసేరోతులో దిగిరి. మొసేరోతులో నుండి బయల్దేరి బెనేయాకానులో దిగిరి. బెనేయాకానులో నుండి బయల్దేరి హోర్ హగ్గిద్గాదులో దిగిరి. హోర్ హగ్గిద్గాదులో నుండి బయల్దేరి యొద్బాతాలో దిగిరి. యొద్బాతాలలో నుండి బయల్దేరి ఎబ్రోనాలలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయల్దేరి యెసోన్గెబెరులో దిగిరి. యెసోన్గెబెరులో నుండి బయల్దేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి. కాదేషులో నుండి బయల్దేరి ఎదోము దేశము కడనున్న హోరుకొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరుకొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఏండ్లల ఈడుగలవాడై హోరుకొండ మీద మృతి నొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. వారు హోరుకొండ నుండి బయల్దేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయల్దేరి పూనోనులో దిగిరి. పూనోనులో నుండి బయల్దేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయల్దేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయే అబారీములో దిగిరి. ఈయే అబారీములో నుండి బయల్దేరి దీబోనుగాదులో దిగిరి. దీబోనుగాదులో నుండి బయల్దేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.
అల్మోను దిబ్లాతాయిములో నుండి బయల్దేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి. అబారీము కొండలలో నుండి బయల్దేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. వారు మోయాబు మైదానములలో బేత్యెషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యొర్దాను దగ్గర దిగిరి. యెరికో యొద్ద అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు యొర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములనన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటినీ పాడుచేసి ఆ దేశమును స్వాధీనపరుచుకుని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాని స్వాధీనపరుచుకునున్నట్లు ఆ దేశమును మీకిచ్చితిని. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధ పెట్టెదరు. మరియు నేను వారికి చెయ్యతలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.